గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్. టీ లీడర్స్ కు కోస్తాంధ్ర బాధ్యతలు, కొత్త వ్యూహంతో బైపోల్స్ కు సిద్ధమైన కాంగ్రెస్. ఫామ్ హౌస్ లో రీఛార్జ్ అవుతున్న కేసీఆర్, ప్రకృతి ఒడిలో ఫ్యూచర్ పాలిటిక్స్ కి స్కెచ్. ఆధారాలు లేకుండానే అరెస్టులు, విచారణ పేరుతో వేధింపులు, సిండికేట్ విచారణలో ఏసీబీ ఓవర్ యాక్షన్. ఇవాళ భారత్ కు రానున్న పాక్ అధ్యక్షుడు ప్రధాని సోనియాతో భేటీ కానున్న జర్దారి. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన చెన్నై, హోమ్ గ్రౌండ్ లో చిత్తుగా ఓడిన చార్జర్స్. లిక్కర్ సిండికేట్ల కేసులో ఏసీబీ దూకుడు దారి తప్పుతోంది. సిండికేట్లపై కోర్టుకు నివేదిక ఇచ్చేందుకు ఇంకా వారం రోజులే ఉండడంతో విచారణలో వేధింపులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు, రిమాండ్ రిపోర్టులకు బలమైన ఆధారాలు చూపేందుకు కొత్త పోకడలకు దిగుతోంది. సిండికేట్లతో సంబంధం ఉందంటూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 10 మందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ వాళ్లను రహస్యంగా విచారిస్తోంది. సిండికేట్ ముడుపులతో నేతలకు సంబంధాలు ఉన్నట్లు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తోంది. మద్యం సిండికేట్ల కేసులో వ్యాపారుల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధుల వరకు అందరికీ ముచ్చమటలు పట్టించిన ఏసీబీ దూకుడు దారి తప్పుతోంది. ఓవైపు సిండికేట్ల కేసులో కోర్టులో నివేదిక సమర్పించాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో ఏసీబీ అధికారులు విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. లిక్కర్ సిండికేట్లతో సంబంధం ఉందంటూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏసీబీ అదుపులోకి తీసుకున్న 10 మంది విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. విచారణ పేరుతో వీళ్లందరినీ ఎత్తుకొచ్చిన అధికారులు సిండికేట్ల ముడుపులతో శ్రీకాకుళం, విజయనగరం నేతలకు సంబంధం ఉన్నట్లు ఒప్పుకోవాలంటూ వాళ్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. విచారణ పేరుతో రహస్య ప్రదేశంలో అదుపులో ఉన్న వాళ్లపై వేధింపులకు పాల్పడుతోంది. అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉన్నా అలా చేయకుండా అదుపులో ఉన్న 10 మంది ఆచూకీ కూడా బయటపెట్టడం లేదు. దీంతో ఏసీబీ అదుపులో ఉన్న ఆ 10 మంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సిండికేట్ల వ్యవహారంలో ఇప్పుడే కాదు, ముందు నుంచి ఏసీబీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఎప్పటి వరకు జరిగిన అరెస్టులన్నింటికీ ఆధారం కేవలం సిండికేట్ రికార్డులే. కానీ రికార్డుల్లో ఉన్నట్లు ముడుపులు అధికారుల వరకు వెళ్లాయా లేదా అనే ఆధారాలేమీ పట్టించుకోకుండానే ఎడాపెడా అరెస్టులు చేసేశారు ఏసీబీ అధికారులు. అంతేకాదు, ఎక్సైజ్ అధికారుల అరెస్టు వ్యవహారంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదు. నోటీసులు ఇవ్వకుండానే, జిల్లా ఎస్పీలకు సమాచారం అందించకుండానే కేవలం విచారణకు పిలిచి అరెస్టు చేసింది ఏసీబీ. అంతేకాదు, సిండికేట్ రికార్డుల ప్రకారం చూసిన అసలు ముడుపుల వ్యవహారంతో సంబంధం లేని అధికారులను కూడా అరెస్ట్ చేసింది. వరంగల్ కాజీపేట సీఐ విజయసారథి గతంలో 5 ఏళ్లు సిఐడిలో పనిచేశారు. 2011లో కాజీపేట సీఐగా పోస్టింగ్ తీసుకున్నారు. కానీ 2010లో జరిగిన మామూళ్ల వ్యవహారానికి విజయసారథిని బాధ్యుడిని చేస్తూ అతన్ని అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ఇక వరంగల్ జిల్లాలో మరో సుబేదారి సీఐ రణధీర్ విషయంలో ఇదే పొరపాటు జరిగింది. రిమాండ్ డైరీలో పేర్కొన్న గడువులో సుబేదారి పోలీస్ స్టేషన్లో అసలు రణధీర్ పనిచేయలేదు. సిండికేట్ కేసులో ఈ నెల 16న కోర్టులో నివేదిక సమర్పించాల్సి ఉంది. అత్యుత్సాహానికి పోయి ఎడాపెడా అరెస్టులైతే చేసింది కానీ ఆ అరెస్టులకు బలమైన సాక్ష్యాలేవీ లేవు. సిండికేట్లతో ప్రజా ప్రతినిధులకు కూడా సంబంధాలు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో ఏసీబీ చెప్పింది. కానీ ఆ ఆరోపణలకు కూడా ఇప్పటికీ బలమైన ఆధారాలు లేవు. దీంతో అరెస్టులకు రిమాండ్ రిపోర్టు ఆధారాలు చూపాల్సి ఉంది. దీంతో విజయనగరం, శ్రీకాకుళంలో 10 మందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ సిండికేట్లతో నేతలకు సంబంధాలున్నట్లు ఒప్పుకోవాలంటూ వేధింపులకు పాల్పడుతోంది. లిక్కర్ సిండికేట్లపై ఏసీబీ దాడుల వ్యవహారం కిరణ్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒకవైపు లిక్కర్ సిండికేట్లపై దాడులు, మరోవైపు ఏసీబీ అధికారి బదిలీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చిన మంచి పేరు కంటే చెడ్డ పేరే ఎక్కువని చెప్పాలి. మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడుల వ్యవహారం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో ముఖ్యమంత్రిపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతల పేర్లు రిమాండ్ రిపోర్టులలో రావడంతో కిరణ్ పై విమర్శలు పెరిగాయి. మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులు ఈ వ్యవహారంపై సీఎం కిరణ్ ను నిలదీశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఈ వ్యవహారంలో తనకేం సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఏసీబీ పనిచేస్తుందని పలు సందర్భాల్లో చెప్పారు.
ఏసీబీ మాత్రం లిక్కర్ సిండికేట్ల విచారణను కొనసాగిస్తూ ఉంది. ఇదే సమయంలో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి బదిలీ వ్యవహారం కూడా ప్రభుత్వం ముందు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. నిజాయితీ అధికారిగా పేరున్న శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడంపై విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. కొందరినో రక్షించేందుకు సీఎం కిరణ్ ఐపీఎస్ అధికారి శ్రీనివాసరెడ్డిని బదిలీ చేశారనే విమర్శకు దిగుతున్నాయి విపక్షాలు. ఏసీబీ డీజీ కూడా శ్రీనివాసరెడ్డిని రిలీవ్ చేసేందుకు ససేమిరా అనడం, చివరికి సీఎస్ రంగంలోకి దిగడంతో బదిలీ వ్యవహారం సద్దుమడిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి పాజిటివ్ ఇమేజ్ వస్తుందనుకున్న సీఎం కిరణ్ ప్రతి ఎపిసోడ్ లోనూ నెగిటివ్ రిజల్ట్స్ ను ఫేస్ చేయాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో సీఎం కిరణ్ కు వచ్చిన పాజిటివ్ ఇమేజ్ కంటే నెగిటివ్ ఇమేజే ఎక్కువనే చెప్పాలి. తెలంగాణ నేతలకు సీమాంధ్రలో ఎన్నికల బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన 7 ఎన్నికల్లో చేయని ప్రయోగాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయడం విశేషం. ఏ ఉద్దేశంతో సీఎం కిరణ్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ నిర్ణయం తీసుకున్నారో కానీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఇదే హైలైట్ అయింది. ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఉప్పు నిప్పులా ఉన్న సీమాంధ్ర తెలంగాణ నేతలను కలుపుతోంది. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతానికి తెలంగాణ నేతలను సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించింది కాంగ్రెస్. శ్రీకృష్ణ కమిటీ ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతినిధిగా హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి, తెలంగాణ ఇవ్వాల్సిందేనన్న మంత్రులు డీకే అరుణ, శ్రీధరబాబును కడప, తిరుపతికి కేటాయించారు. దానం నాగేందర్, సర్వే సత్యనారాయణను నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి పంపుతున్నారు. నిజంగా కూడా ఈ పని మొన్నటి బై ఎలక్షన్స్ కంటే ముందు కూడా చేసినంటే అన్ని సీట్లు అప్పుడు గెలుస్తుంటివి. ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేసిర్రు, అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు, అందరి ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళ వాతావరణాన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో 18 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంటుంది, అది మెజారిటీ ఓట్లతోని. నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మాచర్ల నియోజకవర్గ సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఇక కోస్తాలో చూస్తే తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే డివై దాస్ కు పోలవరం నియోజకవర్గ సమన్వయ కమిటీలో చోటు కల్పించారు. ఉప ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం కిరణ్. ఇటు ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నేతలకు సూచించిన సీఎం కిరణ్ ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టడానికి సిద్దమనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్ని సున్నితమైనవిగా సీఎం అభివర్ణించడం ఆ పార్టీ నేతలను ఆలోచనలో పడేసింది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో 16 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమీక్షించారు. ఈ సమావేశంలో సమన్వయ కమిటీలను, నియామకాన్ని ప్రస్తావించిన సీఎం కిరణ్ ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలను గుర్తించాలని వారికి సూచించినట్టు తెలుస్తోంది. ఆయా సమస్యలు అన్నింటినీ నోటిఫికేషన్ వచ్చేలోపే పూర్తి చేద్దామని సీఎం కిరణ్ అన్నట్టు సమాచారం. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో నోటిఫికేషన్ వచ్చే వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా సీఎం కిరణ్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 3000 చొప్పున ఇందిరమ్మ ఇల్లు కేటాయించనున్నట్టు సీఎం కిరణ్ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇంతకు ముందుకు జరిగిన ఉప ఎన్నికల
పోలిస్తే త్వరలో జరగనున్న ఎన్నికల్ని సీఎం కిరణ్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం అన్న సీఎం కిరణ్ వాటిని సున్నితమైనవిగా పేర్కొనడం కాంగ్రెస్ నేతల్ని ఆలోచనలో పడేసింది. హైకమాండ్ మూడ్ ఎలా ఉందన్న దానికి ఇదే నిదర్శనమనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఉప ఎన్నికల్లో పరకాలే ఇప్పుడు ప్రధానం. తెలంగాణ వాదాన్ని నమ్ముకున్న 3 పార్టీలు అక్కడ పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతిచ్చిన సిపిఐ కూడా ఈసారి రంగంలోకి దిగుతుంది. టీఆర్ఎస్ సిపిఐ మధ్య పొత్తు కుదిరిందా లేదంటే ఎవరికి వారు పోటీలో ఉంటారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. మహబూబ్ నగర్ లో తెలంగాణ వాదం మధ్య పోటీ ఉన్న బొటాబొటి మెజార్టీతోనే గెలుపు గుర్రం ఎక్కింది బీజేపీ. మరి పరకాలలో తెలంగాణ సెంటిమెంట్ తో 3 పార్టీలు బరిలోకి దిగితే అది 4వ వ్యక్తికి అక్కరకొస్తుందా? ఈ విషయంపై 3 పార్టీలు లెక్కలేసుకున్నాయా లేదా? ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తన పాత మిత్రుడైన చంద్రబాబును కూడా వదిలి తెలంగాణ వాదానికి మద్దతిచ్చింది సిపిఐ. వాదం కోసం కమిట్ అయ్యాక టీఆర్ఎస్ కు మద్దతివ్వక తప్పలేదు. రాష్ట్రం కోసం రాజీనామా చేశారు కాబట్టి త్యాగాలకు మద్దతివ్వాలని రాష్ట్ర మహాసభలో కూడా నిర్ణయించింది. అయితే ఇప్పుడు పరకాలలో మాత్రం సిపిఐ పోటీ చేయాలనుకుంటుంది. గతంలో 2 పర్యాయాలు పరకాలలో సిపిఐ గెలిచింది. అక్కడ కేడర్ కూడా బాగానే ఉంది. దీనికి తోడు తెలంగాణకు కమిట్మెంట్ తో ఉన్నారు కాబట్టి అది కలిసొస్తుందనుకుంటుంది సిపిఐ. ఎన్నికల పోటీ చేయాలనేటువంటి అభిప్రాయం ఉన్నమాట వాస్తవం, కానీ ఎన్ని సీట్లు పోటీ చేయాలా, దాని ఎన్నికలు ఎత్తుకోవడం ఏంటి, దానిపైన మేము చర్చించడానికి రాష్ట్ర స్థాయి సమావేశం తరఫున చెప్పలేదు. టీఆర్ఎస్ తెలంగాణ కోసం రాజీనామా చేసి ఖాళీ అయిన సీట్ ఏం కాదు. అది మామూలుగా పార్టీ మారిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందుల్లో కొలాసరిగా రాజీనామా చేశారు కాబట్టి గత 6 నియోజకవర్గాల్లో ఏ పందా అయితే అనుసరించామో ఆ పందా అనుసరించాల్సిన అవసరం పరకాలలో లేదు. పరకాలలో టీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగుతోంది. ఇప్పటికైతే మోరల్ గా పోటీ చేయాలనే ఆలోచనలోనే ఉంది. కానీ గతంలో సిపిఐతో కలిసి పనిచేసింది కాబట్టి ఆ పార్టీ మద్దతు అడిగితే ఏం చేయాలనే చర్చ జరుగుతోంది. దీంతో పాటు 6 సీట్లలో మద్దతిచ్చినప్పుడే పరకాలలో సిపిఐకి మద్దతివ్వాలనే చర్చ కూడా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ పరకాలలో ఇప్పుడున్న సమయంలో అభ్యర్థిని పెట్టుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే జగన్ కు టీఆర్ఎస్ కు రహస్య ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకుండా ఉండలేదు. అలాగని సిపిఐ కూడా పోటీ నుంచి వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మద్దతు కోరాలనుకుంటోంది సిపిఐ. మొట్టమొదటి పరకాల మేము గెలిచిన సీటు కాబట్టి అందులో గతం జరిగినటువంటి 6 నియోజకవర్గాల యొక్క ట్రెండ్ వేరు, దాని నేపథ్యం వేరు. ఈ పరకాలు జరిగేటువంటి ఎన్నికల యొక్క నేపథ్యం వేరు కాబట్టి ఇందులో మేము గతంలో 6 నియోజకవర్గాలు ఏ పందా అనుసరించామో అదే పందా అనుసరించాల్సిన అవసరం లేదు. కొత్త పందా అనుసరించవచ్చు. మేము పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం, సపోర్ట్ చేసేటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నాం. రాజకీయ ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్న టీఆర్ఎస్ కు ఇప్పుడు పరకాల సీటు ఎరకాటంలోకి నెట్టేస్తోందా, లేదంటే సిపిఐకి మద్దతిచ్చి చేతులు దులుపుకుంటుందా, లేక బరిలో దిగి బలం నిరూపించుకుంటుందా అన్నది చూడాలి. కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు. రోజువారీ రాజకీయాలకు దూరంగా పచ్చని చెట్ల మధ్య మళ్లీ రీఛార్జ్ అవుతున్నారు. వేళకు భోంచేస్తూ వీలైతే పుస్తకాలు చదువుతూ లేదంటే చెట్లకేసి తిరుగుతూ భవిష్యత్ వ్యూహాలకు అక్కడే పదును పెడుతున్నారు. రాష్ట్రంలో ఎండలతో పాటు ఉప ఎన్నికల వేడి కూడా పెరిగిపోతోంది. పార్టీలన్నీ బైపోల్ వార్ వ్యూహాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు ఎంత హీటెక్కిపోతుంటే ఓ నేత మాత్రం రోజువారీ రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ సోలోగా సేద తీరుతున్నారు. రాజకీయాలన్నీ ఎలా హాటుగా ఉన్న ఈ సమయంలో అంతగా రిలాక్స్ అయ్యే నేత ఎవరనుకుంటున్నారా? అంతటి గుండె నిబ్బరం, తీరుబడి ఉన్న లీడరే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజకీయాలతో ఎప్పుడూ బిజీగా ఉండే కేసీఆర్ మళ్లీ మెదక్లోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ తోట బంగ్లాలో బస చేస్తున్నారు. పచ్చని ప్రకృతిలో సేద తీరుతున్న కేసీఆర్ ఉదయాన్నే లేవటం, వేప పుల్లతో బ్రష్ చేసుకుంటూ పల్లె జీవితాన్ని గడుపుతున్నారు.
వేళకు భోంచేస్తూ ఫామ్ హౌస్ లోని చెట్లకేసి తిరుగుతున్నారు. ప్రకృతితో పాటు కుదిరితే పుస్తకాలను చదువుతున్నారు. ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవటం కేసీఆర్ కు కొత్తేమీ కాదు. మొన్న మధ్య కూడా కార్యకర్తలకు నేతలకు దూరంగా ఆయన తోట బంగ్లాలో సేద తీరారు. అక్కడ రీఛార్జ్ అయ్యి ఉప ఎన్నికల టైంలో మళ్లీ బిజీ అయ్యారు. ఇప్పుడు ఉప ఎన్నికలు ముగిశాయి. 2వ దశ ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తెలంగాణ నుంచి పరకాల నియోజకవర్గం ఒకటే ఉంది. ఇప్పుడు ఆయన వ్యూహాలన్నీ తెలంగాణ సెంటిమెంట్ ను మరింత హీటెక్కించడం, కేంద్రాన్ని కదిలించడమే. ఇప్పుడు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఇలాంటి భవిష్యత్తు వ్యూహాలకి పదును పెడుతున్నారు. రోజువారీ రాజకీయాలకు దూరంగా సేద తీరుతూనే పొలిటికల్ బాంబ్ పేల్చేందుకు తోట బంగ్లాలో రీఛార్జ్ అవుతున్నారు. మీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుందా? ఎప్పటి నుంచో తీరని మొండి సమస్యలతో మీరు బాధపడుతున్నారా? ఇక మీకు ఆ బాధలు తీరినట్టే. మీ సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని తక్షణం పరిష్కరించడానికి మీ చెంతకు వస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇలా మీరు చెప్పడం, అలా వారు ఆ పని చేసేయడం ఇట్టే జరగబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, సిద్ధంగా ఉండండి. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల ప్రజల పంట పండబోతోంది. ఎలాగైనా గెలిచి నిలవాలనుకుంటున్న అధికార పార్టీ సర్వశక్తులు వడ్డబోతోంది. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలు ఈ నెల 10 నుంచి 15 వరకు పర్యటనలు ప్రారంభించబోతున్నాయి. గ్రామాల్లో తిరగడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం, గెలుపుకు బాటలు వేయటం ఈ కమిటీల పని. ఇప్పటికే ఉప ఎన్నికలు జరుగుతున్న ఒక్కో నియోజకవర్గానికి 3000 పక్కా ఇళ్లను కేటాయిస్తున్నట్టు విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఇవే కాదు, ఈ కమిటీలు గ్రామాల్లోకి వెళ్లిన సందర్భంగా రోడ్డు కావాలంటే రోడ్డు, బడి కావాలంటే బడి, ఏది కావాలంటే అది ఇవ్వాలని కూడా ఆయన చెప్పినట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా ఇలా ఎంత వీలుంటే అంతవరకు పనులు మంజూరు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. షెడ్యూల్ వచ్చాక ప్రజలు అడిగినప్పుడు హామీ ఇచ్చిన నమ్మడం లేదని గ్రహించిన ప్రభుత్వం ఈసారి ముందే రంగంలోకి దిగి ఈ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ పనులన్నీ ఎన్నికల సమయంలో ఇచ్చే నగదు, ఇతర తాయిలాలకు అదనం. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఆదర్శ రైతులను జగన్ వర్గంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు నియమించారు. ఇప్పుడు వారందరినీ తొలగించబోతున్నారు. వీరి స్థానంలో పార్టీకి ఓట్లు వేసేవారిని, ఉపయోగపడేవారిని పెట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూశారు కదా, ఇక మీదే ఆలస్యం. రెడీగా ఉండండి. పరిష్కారం కాని మీ మొండి సమస్యలను పరిష్కరించుకోండి. ఇకనైనా నామినేటెడ్ పదవులకు మోక్షం లభిస్తుందా? హైకమాండ్ ఆదేశాలతో కిరణ్ కుమార్ రెడ్డి పదవుల పంపకం చేస్తారా? పోస్టుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా అంటే పార్టీ నేతల్లో అవుననే సమాధానం వస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే పదవుల పందేరం జరగాల్సిందేనని అంటున్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతోంది. అప్పటి నుంచి ఇదిగో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తాం, అదిగో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. 3 ముఖ్యమంత్రులు మారారు, కానీ నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన పాపాన పోలేదు. ఆ పదవులపై ఆశ పెట్టుకున్న నేతల కోరికను తీర్చలేకపోయారు. 3వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని, త్వరలోనే కార్యకర్తలకు న్యాయం చేస్తానని అంటున్నారు. కానీ పదవుల పంపకం మాత్రం చేయటం లేదు. మంత్రివర్గ విస్తరణలు మాత్రం చేస్తున్నారు, కానీ తమను పట్టించుకోవటం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు పార్టీకి సేవ చేయాలని ప్రశ్నిస్తున్నారు. హైకమాండ్ కూడా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో ఆదేశించినట్టు సమాచారం. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అన్నింటినీ నింపాలని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పదవుల పందేరం ఉంటుందని
పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పంపకం స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఉప ఎన్నికల తర్వాత ఉంటుందా, ముందు ఉంటుందా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కన్నా ముందే భర్తీ చేస్తే పదవులు రాని వారికి లోకల్ బాడీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వొచ్చని, అలా చేస్తే పార్టీలో వ్యతిరేకతను తగ్గించొచ్చని కొందరంటున్నారు. ఎన్నికలకు తర్వాత ఇస్తే అసమ్మతి లేకుండా ఉంటుందని మరికొందరంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఉండేది ఇంకా 2 ఏళ్లేనని, ఎకరైనా నామినేటెడ్ పదవులను భర్తీ చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని, పార్టీ శ్రేణులు జగన్ వైపు వెళ్లకుండా చూడాలని అందరంటున్నారు. ఉప ఎన్నికలకు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సిద్ధమవుతున్న కిరణ్ కుమార్ రెడ్డి నామినేటెడ్ పదవులను భర్తీ చేసి కార్యకర్తల్లో స్థానం సంపాదించుకుంటారో లేదో చూడాలి. మా ఏరియాలో డ్రైనేజ్ పొంగుతుంది, వాసనకు తట్టుకోలేకపోతున్నాం సార్. మా గల్లీలో వీధి లైట్ ఎలగడం లేదు. వర్షాకాలం వస్తే మా బస్తీలో నడుముల్లోతు నీళ్లు వస్తున్నాయి సార్. ఈవినింగ్ అయితే చాలు మాపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. వారం రోజులకు ఒక్కసారైనా బిందెడు మంచినీళ్లు రావడం లేదు సార్. ఇది జీహెచ్ఎంసీ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ లో ఫోన్ ఇన్ ఎత్తగానే వినబడే మాటలు. చేస్తాం అనడం తప్ప ఒక్క సమస్య తీర్చిన పాపాన పోవడలేదు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నెలలో మొదటి శనివారం పబ్లిక్ గ్రీవియన్స్ ఏర్పాటు చేస్తారు. మేయర్, కమిషనర్, అధికారులతో పాటు గ్రేటర్ పరిధిలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. దీంట్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుగానే తమ పేరు రిజిస్టర్ చేసుకుంటారు ఫిర్యాదుదారులు. ఇలా ప్రతి నెల జరిగే ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ లో సమస్యల ఏకరువు పెట్టుకుంటారు జనం. చెప్పండి. అదే ఇంజనీర్ శుభ్రంగా కాలనీ సార్, అపోజిట్ ఫ్యామిలీ హాస్పిటల్. ఇక్కడ మ్యాన్హోల్ కవర్స్ అన్ని డ్యామేజ్ అయినాయి సార్. మ్యాన్హోల్ కవర్స్ అంటే స్టోరేజా లేకపోతే స్టాప్ వాటర్ డ్రైన్స్ అండి? అంటే రౌండ్ గా ఉన్నాయా, స్క్వేర్ రెక్టాంగిల్ టైప్? బాగా డ్యామేజ్ అయినాయి సార్. ఓకే, అంటే రౌండ్ మ్యాన్హోల్ కవర్సా లేకపోతే రెక్టాంగులరా? ఓకే, సరే ఒకసారి చెక్ చేద్దామండి. అయితే ఈ పబ్లిక్ గ్రీవియన్స్ కేవలం గంటసేపు మాత్రమే ఉంటుంది. ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్న విషయాన్ని ప్రచారం కూడా చేయరు అధికారులు. ఈ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ కు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు 1-2 డిపార్ట్మెంట్స్ తప్ప అధికారులు రానేరారు. వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ ఫేస్ టు ఫేస్ గురించి జనాల్లో అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు. జిహెచ్ఎంసీలో ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ ప్రతి నెల మొదటి సాటర్డే జరుగుతాం, అందరికీ తెలిసిందే. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఇక్కడ వస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా మిగతా డిపార్ట్మెంట్స్ తో ఉన్న సమస్యలు కూడా ఇక్కడ ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాపర్ గా రికార్డ్ చేసి మనం దాని మీద యాక్షన్ ఎలా తీసుకుంటున్నారనే దాని మీద ప్రతి వీక్ రివ్యూ చేసుకోవడం జరుగుతోంది. ఈ సదుపాయాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గడిచిన 10 నెలల్లో ఫోన్ల ద్వారా వచ్చినవి 20,000 ఫిర్యాదులకు పైగానే ఉన్నాయి. ఇలా ఫిర్యాదు చేసిన వాటిల్లో ఏ ఒక్క సమస్య కూడా తీర్చేందుకు అధికారులకు తీరిక లేనట్టుంది. వాటిపై కనీసం దృష్టి కూడా సారించలేదు అధికారులు. ఎన్నిసార్లు ఫోన్లు చేసి సమస్యలు చెప్పినా వాటిని పరిష్కరించడం లేదని జనాలు వాపోతున్నారు. ప్రతిరోజు ఈవినింగ్ 1 గంట పాటు డైరెక్ట్ గా వచ్చే ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలి. కానీ ఏ ఒక్క అధికారి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించదు. నెల రోజులకు ఒకసారి కేవలం గంట పాటు కూడా గ్రేటర్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు చేపట్టే ఫేస్ టు ఫేస్ కు జనాలకు తెలిసేలా ప్రచారం చేయకుండా కేవలం మొక్కుబడిగానే ముగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. స్వైన్ ఫ్లూపై ప్రభుత్వం స్టాండ్ మార్చింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూపై మాట్లాడేందుకే వెనకాడే అధికారులు ఇప్పుడు ఈ కేసులను ఎప్పటికప్పుడు వెల్లడించనున్నారు. ఇందుకు కారణం కేంద్రం పెట్టిన చివాట్లే. తాజాగా రాష్ట్రంలో 86 స్వైన్ ఫ్లూ బారిన పడినట్లు ప్రభుత్వం చెబుతోంది. స్వైన్ ఫ్లూ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందడంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే 8 మంది మరణించారు. లేటుగా మేల్కొన్న ప్రభుత్వం అలర్ట్ అయ్యేసరికే ఈ వ్యాధి భయపెట్టే స్థాయికి చేరుకుంది. 3 నెలల కాలంలో 8 మంది మరణించగా 86 మంది స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు.
ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఈ కేసులు నమోదు కాగా తాజాగా అన్ని జిల్లాల్లోనూ స్వైన్ ఫ్లూ ఆనవాళ్లు కనబడుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభించడంపై కేంద్రం రాష్ట్రాన్ని మందలించింది. వేసవిలో H1N1 వైరస్ యాక్టివ్ కావడంతో పాటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకునేందుకు అధ్యయనం చేసింది. రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరే స్వైన్ ఫ్లూ పెట్టరేగిపోవడానికి కారణమని తేలింది. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్న సర్కారు వ్యవహరిస్తున్న తీరును కేంద్రం తప్పుపట్టింది. ఈ వ్యాధిపై జనంలో అవగాహన కల్పించకపోగా భయభ్రాంతులకు గురవుతారంటూ నిజాలను దాచే ప్రయత్నం చేయటం వల్లే ఈ కేసులు పెరగడానికి కారణమైందంటూ మండిపడింది కేంద్రం. స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసుల వివరాలు వెల్లడించకుండా తొక్కిపెట్టడంతో పాటు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ఆనవాళ్లే లేవన్నట్లు వ్యవహరించడంతోనే దీని బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిందని చివాట్లు పెట్టింది. దీంతో దిగొచ్చిన అధికారులు ఇప్పుడు స్వైన్ ఫ్లూపై అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ వార్డులను మరోసారి ఏర్పాటు చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలపై దృష్టి సారించారు. అధికారికంగా 86 మందికి స్వైన్ ఫ్లూ వచ్చినట్టు అధికారులు ప్రకటిస్తున్న ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానికి పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రతి జిల్లాకు విస్తరించింది. దీంతో అధికారులు స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ప్రైవేటుగా కొనుగోలు చేసి వాడాలంటూ ప్రచారాన్ని మొదలెట్టారు. గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలంటూ సూచిస్తున్నారు అధికారులు. ఐఐటి ప్రవేశ పరీక్షకు సర్వం సిద్దమైంది. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు 5,60,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మన రాష్ట్రంలో 8 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఇవాళ ఐఐటి, జేఈఈ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 5,60,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 15 ఐఐటీలు, ఐఐటి బిహెచ్యు, ఐఎస్ఎం ధన్బాద్ లో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. వీటిల్లో 9,618 సీట్లున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఐఐటి సీట్లు మరో 600 అదనంగా రానున్నాయి. బాలికలకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఇవ్వడంతో గతేడాది కంటే ఈసారి 33% అధికంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మద్రాసు జోన్ కింద ఉన్న మన రాష్ట్రంలో మొత్తం 8 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. గుంటూరు, హైదరాబాద్, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, వరంగల్ జిల్లా కేంద్రాల్లో ఐఐటి ప్రవేశ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోనే 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ 1 ఉదయం 9 నుంచి 12 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని రకాల చర్యలు తీసుకుంది. గతంలోనే పరీక్షాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అలాంటి ఘటనలకు చోటు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఆప్టికల్ రెస్పాన్స్ షీట్ ORS ను బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే సమాధానాలను గుర్తించాల్సిందిగా ఐఐటి ఢిల్లీ తెలిపింది. HB పెన్సిల్ తో మార్కు చేసే విధానానికి స్వస్తి పలికింది. ఈ చివరి ఐఐటి, జేఈఈ పరీక్షల్లో విశేషం ఏంటంటే ORS షీటు జవాబు పత్రంలో డూప్లికేట్ కాపీని విద్యార్థి తనతో పాటు తీసుకునే అవకాశం కల్పించారు. ఒడిశాలో మావోయిస్టుల కిడ్నాప్ ఉదంతం మరిన్ని మలుపులు తిరుగుతోంది. మరింత మంది ఖైదీలను విడుదల చేయాలన్న మావోలు డెడ్ లైన్ ను పొడిగించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తాజాగా 6 ఖైదీల విడుదలతో బందీల ఎక్స్చేంజ్ కు ప్రయత్నిస్తోంది. ఒరిస్సాలో మావోయిస్టులకు ప్రభుత్వం తలొగ్గిన వారు మాత్రం వెట్లు చేస్తున్నారు. 27 మంది ఖైదీలతో పాటు మరో 6గురిని విడుదల చేయాలంటూ కొత్త షరతు పెట్టారు. ఇందుకోసం డెడ్ లైన్ ను ఈ నెల 10వ తేదీకి పొడిగించారు. మధ్యవర్తుల ద్వారా తమ సందేశాన్ని ప్రభుత్వానికి పంపించారు. డెడ్ లైన్ పొడిగించినంత మాత్రాన వదిలేస్తామని అనుకోవద్దంటూ హెచ్చరికలు పంపారు. బందీల విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మావోల అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.
మావోలు కోరినట్లు 6 ఖైదీ మావోలను విడుదల చేస్తామన్న ఆయన దానికి బదులుగా ఇటాలియన్ పాలో బొసుస్కో ఎమ్మెల్యే జన్నా హెకాకాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి మొదట్లో కిడ్నాప్ లా ఉన్న ఈ తంతు ఇప్పుడు బ్లాక్ మెయిల్ గా మారింది. ప్రభుత్వం మెట్లు దిగుతున్న కొద్దీ మావోయిస్టులు కొత్త కండిషన్లు పెడుతున్నారు. చివరికి ఈ కిడ్నాప్ ఉదంతం సుఖాంతం అవుతుందో లేదో చూడాలి. పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ ఇవాళ భారత పర్యటనకు వస్తున్నారు. అజ్మీర్ దర్గాను సందర్శించేందుకే ఆయన వస్తున్నా అంతకంటే రాజకీయంగా ఈ టూర్ చర్చనీయాంశమవుతోంది. పర్యటనలో భాగంగా జర్దారీ మన్మోహన్, సోనియాతో కూడా భేటీ అవుతుండటంతో ముంబై దాడుల అంశం మరోసారి తెరపైకి వస్తోంది. ఈ టూర్లో జర్దారీ కుమారుడు బిలావల్ కూడా ఇండియాకు రావడం విశేషం. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాను సందర్శించబోతున్నారు. ఆయనతో పాటు 31 మంది సభ్యుల బృందం భారత్ వస్తోంది. వీరిలో జర్దారీ కుమారుడు బిలావల్ భుట్టో, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహమాన్ మాలిక్ ఇతర ప్రముఖులున్నారు. అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి దగ్గర వీళ్లంతా 35 నిమిషాలు గడపనున్నారు. జర్దారీ రాకతో అజ్మీర్ దర్గా దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో అనుమతి లేకుండా ఎవరూ తిరగరాదని ఆంక్షలు విధించారు. పాకిస్తాన్ అధ్యక్షుడు భారత్లో పర్యటించడం 7 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2005లో అప్పటి అధ్యక్షుడు ముషర్రఫ్ మన దేశంలో పర్యటించారు. జర్దారీ భారత పర్యటనలో భాగంగా ఎలాంటి ఒప్పందాలు, హామీలు లేకున్నా 2 దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. టూర్లో భాగంగా జర్దారీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీతో భేటీగానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ బిలావత్తోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. లష్కరే చీఫ్ సయీద్ పై అమెరికా 50 లక్షల రివార్డు ప్రకటించడం, ముంబై దాడుల కుట్రలో సయీద్ ప్రమేయంపై భారత్ సంపాదించిన సాక్ష్యాధారాలను జర్దారీకిచ్చే అవకాశం ఉంది. సయీద్ని తమకి అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో పాక్ను కోరుతోంది. జర్దారీ మన్మోహన్ సమావేశంలో సయీద్ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే భారత్ ను పాకిస్తాన్ అత్యంత ప్రాధాన్య దేశంగా గుర్తించినందున జర్దారీ పర్యటన వల్ల భారత్ తో వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని పాక్ వ్యాపారవేత్తలు ఆశిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.